ఈరోజు ఉండవల్లిలో జరిగినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా నిలిచిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం అమరావతి ప్రాంతానికి చెందినటువంటి రైతులు ఎవరైతే భూములు ఇవ్వటం ఇష్టం లేక వాళ్ళని గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుందో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మాకు ఇలా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని ఇలా బాధలకు గురి చేస్తున్నారని వాపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అని ఒక దాన్ని ఏర్పాటు చేసి దానిలో ఎమ్మెల్సీలని, మాజీ మంత్రుల్ని, అదేవిధంగా న్యాయ నిపుణుల్ని నియమించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఈరోజు ఆ పొలాల్లో తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వెళ్తుంటే కొంతమంది టీడీపీ గూండాలు రాళ్ళు ఏ విధంగా ఇసిరారో మీరందరూ చూశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇప్పటి వరకు ప్రత్యర్థుల మీద దాడి చేయటం చూశారు, కానీ ఫస్ట్ టైం పోలీసులనే రాళ్లతో దాడి చేస్తున్నా కానీ ఏమీ చేయలేక పోలీసులే చేతికి గాజులు వేసుకున్నట్టు కూర్చున్నారంటే ఏ విధంగా అది మన రాష్ట్రం ఎటుపోతుందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోండి. ముఖ్యంగా అమరావతిలోని అప్పులు, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి, రైతుల కష్టాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటానికే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ విధంగా ఈ దాడులకి ఉసుగొల్పవటం అనేది దుర్మార్గపు చర్య అని తెలియజేసుకుంటున్నాను. భూములు ఇవ్వలేని రైతుల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెడుతున్నారో మీరందరూ ఒక్కసారి గమనించండి. వాళ్ళ పొలాల్లోకి నీళ్లు తోలి అవి ఎందుకు పనికి రాకుండా చేయటము ఒక ఎత్తు అయితే, రైతులకు తెలియకుండానే వాళ్ళ పొలాలు రిజిస్ట్రేషన్ అవ్వటము, వాళ్ళ పొలాల్లోని మట్టి తోమటము ఎంత సిగ్గుమాలిన చర్యో ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది టీడీపీ గూండాలు రాళ్లతో అవంతున కార్ల మీద దాడి చేస్తున్నా కానీ పోలీసులు మిన్నకున్నట్టు చూస్తూ ఉండిపోయారా కానీ ఎక్కడా కూడా నిలువరించడానికి ప్రయత్నించలేదు. పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళనే ఇంకా ఇబ్బందికి గురి చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది. రైతుల కష్టాలు వినడానికి వచ్చినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రైతుల భూమి మీద కన్నేయటము, అదేవిధంగా రైతుల కోసం అండగా నిలబడటానికి వచ్చినటువంటి గొంతు మీద రాయేయటాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు పరిరక్ష కమిటీలన్నింటినీ కలుపుకొని అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి భాగవతాన్ని డెఫినెట్గా బయట పెడతామని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం.